కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై కీలక జూమ్ సమావేశం ముగిసింది. ఈ వర్చువల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అభిషేక్ మాను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి రేపు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై కీలక జూమ్ మీటింగ్ ముగిసింది. ఈ వర్చువల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అభిషేక్ మాను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి రేపు నామినేషన్ వేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 రాజ్యసభ స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానము సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింఘ్వీని ప్రతిపాదించింది. ఇక మిగిలినటువంటి ఒక స్థానంపై కూడా ఉదయం గత 2 రోజుల నుంచి కూడా తీవ్ర సందిగ్ధత నెలకొంది. కొద్దిసేపటిమే అధిష్టానం జరిపినటువంటి జూమ్ మీటింగ్ లో చివరిగా 2 పేర్లను ప్రస్తావించారు. అందులో సాంబయ్యతో పాటు మరోవైపు వేం నరేందర్ రెడ్డి ఇద్దరి పేర్లు కూడా ప్రతిపాదించిన నేపథ్యంలో చివరికి అధిష్టానం మాత్రము వేం నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ప్రస్తుతము రేపు నామినేషన్ అటు వేం నరేందర్ రెడ్డితో పాటు అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి కూడా ఇద్దరు కూడా రేపు అసెంబ్లీలో నామినేషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా మంది అభ్యర్థులు ఆశావాహులు చాలా మంది తప్పకంటే తమకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో మనం చాలా మంది చూడొచ్చు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వి హనుమంతరావు కావచ్చు, మరోవైపు మధుయాష్కి గౌడ్ కావచ్చు, మరోవైపు వంశీ చంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా వినయ్ కుమార్ కావచ్చు, వీరందరూ కూడా శివశంకర్ కుమార్ గా ఉన్నటువంటి వినయ్ కుమార్ కావచ్చు, చాలా మంది అభ్యర్థులు ఆశావాహులందరినీ కూడా పరిలోకి తీసుకుంది. అయితే చివరి వరకు వారందరి పేర్లు కూడా ప్రతిపాదించిన నేపథ్యంలో సిన్సియారిటీతో పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అది కూడా ఒక రెడ్డి సామాజిక చెందినటువంటి వేం నరేందర్ రెడ్డి పేరుని అధిష్టానం ప్రతిపాదించి రేపు ఉదయం అసెంబ్లీ వేదికగా వీరిద్దరు కూడా అంటే వేం నరేందర్ రెడ్డితో పాటు అభిషేక్ మను సింఘ్వి ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీలో ఇప్పటికే అటు బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ డీజీపీ యశ్వంత్ రెడ్డి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీ, అదేవిధంగా ఐజీ సుమతి వీరందరూ కూడా ఇంకా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొద్దిసేపమే అమిత్ షాను కూడా కలిశారు. వారందరితో మావోయిస్టుల లొంగిపోయినటువంటి మావోయిస్ట్ సంబంధించినటువంటి అంశాలపై కూడా అమిత్ షా చర్చించారు. రేపు ఉదయం నామినేషన్లకు సంబంధించిన అంశాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. మోనికా, రైట్ సునీల్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.
దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి దేశ రాజధాని ఢిల్లీలో లొంగిపోయినట్లు తెలుస్తోంది. గణపతి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయనను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలని కేంద్రం విధించుకున్న గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ లొంగుబాటు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మౌనిక, మావోయిస్టు చరిత్రలో ఒక కీలక ఘట్టం అయితే చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీకి ఎక్కువ సంవత్సరాలు కూడా ప్రాతినిధ్యం వహించిన కార్యదర్శి హోదాలో మావోయిస్టు పార్టీలో చురుగ్గా పనిచేసిన మావోయిస్టు మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయేందుకు చర్యలు అయితే చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఇది ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత మావోయిస్ట్ పార్టీ చీఫ్ తిరుపతి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన తర్వాత ఈ తెలంగాణ ఎస్ఐబికి మొత్తం కీలక సమాచారం వారు అందించడం జరిగింది. ముఖ్యంగా గణపతి ఆచూకీ కూడా ఇటు ఎస్ఐబి తెలంగాణ ఎస్ఐబి అధికారులు తెలుసుకోవడం జరిగింది. తర్వాత గణపతిని కూడా లొంగిపోయే విధంగా బయటకు తీసుకురావాలని ఇటు లొంగిపోయిన మావోయిస్టు లీడర్లతో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అజ్ఞాతంలో ఉన్న వేరే దేశాల్లో తలదాచుకున్న గణపతిని తిరిగి లొంగిపోయేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆ కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే ఆ విదేశాల్లో ఉన్న గణపతిని ఢిల్లీకి తీసుకొచ్చినట్లు మనకు తెలిసింది. ప్రస్తుతం కేంద్ర బలగాల ఆధీనంలో గణపతి ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా లొంగిపోయేందుకు కూడా గణపతి ప్రభుత్వంతో కొంత చర్చలు జరిపినట్లు మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఏళ్ల తరబడి జైల్లో మగ్గిన మావోయిస్టులను కూడా విడుదల చేయాలి, అలాగే ఆపరేషన్ కగార్ను ఆపేసి మిగతా మావోయిస్టులందరూ కూడా లొంగిపోయేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి కొన్ని డిమాండ్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి చేయడం జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చర్చించి కొన్ని డిమాండ్లపైన సానుకూలంగా స్పందించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ డీజీపీ, తెలంగాణ ఎస్ఐబి ఐజీ వీరందరినీ కూడా ఇటు ఢిల్లీ వెళ్ళినట్లుగా కేంద్ర మంత్రితో సమావేశమైనట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ లేదంటే రేపు గణపతి లొంగుబాటుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మావోయిస్టు పార్టీకి ఇది ఒక కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు. మావోయిస్టు అగ్రనేత అయిన గణపతి లొంగుబాటుతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ లక్ష్యం మార్చి 31 వరకు మావోయిస్టు రహిత భారత్ ని తీసుకువెళ్లాలని అనుకున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా ఇది ముందుగానే కేంద్ర ప్రభుత్వం అనుకున్న సమయం కంటే ముందుగానే ఇది ఇటు మావోయిస్టు రహిత భారత్ గా తీసుకువెళ్లే విధంగా అయితే కొంత మనకి వెసులుబాటు కలిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గణపతి ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో పాటు చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ సమయంలో తన కుటుంబ సభ్యులతో గడపాలనే ఒక పిలుపు మేరకు కూడా ఇటు లొంగిపోయిన మావోయిస్టు చీఫ్ ఎవరైతే తిరుపతి రాజరెడ్డి వీరందరి సమక్షంలోనే ఈ నిర్ణయం తీసుకొని తనని లొంగిపోయే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయటం, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించింది. దీంతో మావోయిస్టు పార్టీ కీలక ఘట్టం జరగనుంది. 40 సంవత్సరాలకు పైగా మావోయిస్టు పార్టీలో కీలక పదవుల్లో పనిచేసి మావోయిస్టు పార్టీని దేశవ్యాప్తంగా కూడా చురుగ్గా తీసుకెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు చేసిన మాజీ మావోయిస్టు కార్యదర్శి, కేంద్ర మావోయిస్టు కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోవటం అయితే ఒక కీలక పరిణామం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని రేపు ఎల్లుండి ఈ 2 రోజులలో అధికారికంగా ప్రకటించే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్రంలో ఇటు భారతదేశంలో మావోయిస్టు రహిత భారత్ గా ముందుకు తీసుకెళ్లే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అయితే నెరవేరనుంది. మౌనిక.
రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి జరిగింది. సబ్మెరైన్తో దాడి జరిగినట్లు తెలుస్తుంది. 101 మంది గల్లంతైనట్లు సమాచారం. 32 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తుంది. సబ్మెరైన్ అటాక్ వల్లే నౌక మునిగిపోయిందని, దాదాపు 101 మంది ఆచూకీ గల్లంతైందని సమాచారం. శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధ నౌకను ముంచేసింది. తామేనని అమెరికా ప్రకటన చేసింది. తమ సబ్మెరైన్ దాడి కారణంగానే ఆ నౌక మునిగిపోయిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ వెల్లడించారు. తాము అంతర్జాతీయ జలాల్లోనే ఈ దాడికి పాల్పడ్డామని స్పష్టం చేశారు. శ్రీలంక దక్షిణ తీరంలో ఈ ఘటన చోటు చేసుకోగా అమెరికా ప్రకటనతో ఈ ఘటనపై స్పష్టత వచ్చింది. మునిగిపోయిన నౌకను ఇరాన్కు చెందిన ఐరిస్ డేనాగా గుర్తించారు. ఇందులో దాదాపు 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో ఈ నౌక నుంచి ప్రమాద సంకేతాలు అందడంతో శ్రీలంక నావికాదళం, వాయుసేన వెంటనే అప్రమత్తమయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 32 మందిని రక్షించి గాలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో కేవలం నీటిపై చమురు తెట్టు తేలుతూ కనిపిస్తోందని, నౌక పూర్తిగా మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. Navy rests of the Persian Gulf. Combat ineffective, decimated, destroyed, defeated, pick your adjective. In fact, last night, we sunk their prize ship, the Soleimani. Looks like POTUS got him twice. Their Navy, not a factor. Pick your adjective, it is no more. In fact, yesterday, in the Indian Ocean, and we'll play it on the screen there, an American submarine sunk an Iranian warship that thought it was safe in international waters. Instead, it was sunk by a torpedo. Quiet death. The first sinking of an enemy ship by a torpedo since World War II. Like in that war, back when we were still the War Department, we are fighting to win. Iranian Navy. బీహార్లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. సీఎం నితీష్ ను రాజ్యసభకు పంపే యోచనలో జేడీయూ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర కేబినెట్లో నితీష్ కు చోటు కల్పించే అవకాశం ఉంది. బీజేపీకి బీహార్ సీఎం పీఠం దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక బీహార్ డిప్యూటీ సీఎంగా నితీష్ కుమారుడికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ సలహాదారు కేశవరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆకునూరి మురళి కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై ప్రత్యేక కమిటీ పనిచేస్తుందని, వారం రోజుల్లో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై నివేదికను చర్చిస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల జీతాలు తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, టీచర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. సమాజానికి టీచర్ చేసే సేవలను జీతంతో కొరవలేమని వ్యాఖ్యానించారు. నెల రోజుల్లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్లో ఉంచుతున్నామని, హైపవర్ కమిటీ నివేదికను చివరికి అసెంబ్లీలో ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటామని కేశవరావు తెలిపారు. I speak about education, what we are doing in education separate. కానీ అనవసరంగా నా మిత్రులందరూ ఆందోళన చెందుతుంది ఒక కమిషన్ రిపోర్ట్ చేయడం. ఎడ్యుకేషన్ మీద ఎవరు అబ్జెక్షన్ చేసి నాకు కనపడలేదు. కానీ దాంట్లో ఆయన చెప్పిన దాని లోపల కొన్ని ఇష్యూస్ లోపల ఇది కాదండి, నేను కమిటీ రిపోర్ట్స్ అడిగాను. మురళి కమిషన్ ఉండదు. దట్ ఈస్ జస్ట్ వన్ రికమెండేషన్, one of the 14 recommendations which are sent to government. Education sector lo leader evaru unte guru, teacher. Teacher is my guide and philosopher. మీ దగ్గర కాంట్రవర్సీ బాడేదో జీతం గురించి వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. ఇది అనవసరం. నేను ఎందుకు ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడే మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని కూర్చొని 17ని మేము
7 లెవెల్స్కి తెచ్చేసి వాళ్ళ జీతాలు పెంచడం జరిగింది. లిఫ్ట్ పనులను క్వాలిటీతో పాటు పనులు స్పీడప్ చేయాలని, పనుల నిర్మాణ విషయంలో అలసత్వం జాప్యం వహిస్తే సహించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంట్రాక్టర్లకు, అధికారులకు ఆదేశించారు. గతంలో వచ్చి పరిశీలించినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి ప్రోగ్రెస్ లేదని, ఇలాగే పనులు చేస్తే కాంట్రాక్టర్కు, అధికారులకు చర్యలు తప్పవని హెచ్చరించారు. మే చివరి నాటికి పూర్తి చేసి రైతులకు సాగు, తాగునీరు అందించాలన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము అభివృద్ధి, సంక్షేమం రెండు విషయాల్లో మరి ప్రజలు సంతృప్తి చెందే విధంగా ముందుకు పోతున్న విషయం అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దానికి సంకేతం ఏంటిది? మేము అసెంబ్లీ ఎన్నికలు గెలవడమే కాదు, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్, ఆ తర్వాత అదే టైంలో జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే బై ఎలక్షను, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షను, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అన్నిట్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాజకీయాలకు అతీతంగా ఈ రెండు నియోజకవర్గాల అభివృద్ధి పట్ల నేను, ఎమ్మెల్యే పద్మావతి గారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న విషయం కూడా మీరు అందరూ గమనించారు. మరి కృష్ణా నదీ జలాల విషయంలో కానీ, గోదావరి నదీ జలాల విషయంలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్ల కంటే ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎకరేజ్ జరిగింది మా హయాంలో, ఎక్కువ పంట పండింది మా హయాంలో, ఎక్కువ మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనుగోలుకి ఎక్కువ డబ్బులు ఇచ్చింది మేము. ఒక్క ఈ ఖరీఫ్ పంటకే ఇప్పుడు అయిపోయిన మన ఖరీఫ్ పంట కొనుగోలు చేసినాం కదా, 72 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసినాం, 19,800 కోట్లు ఇచ్చినాం. ఒక్క వరి పంటకే, ఒక్క పంటకే, ఖరీఫ్ పంటకే రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసి ఎంఎస్పీ ప్లస్ బోనస్ కలిపి 19,800 కోట్లు ఇచ్చినాం. మండలి చరిత్రలోనే ఇది చీకటి రోజు అన్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. చర్చకు అంగీకరించిన తర్వాత కూడా మంత్రులు చర్చకు రాకుండా అడ్డుకున్నారన్నారు. మంత్రులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చైర్మన్ అధికారాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారన్నారు. చైర్మన్ మతాన్ని ఉద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలను మంటగలిపేలా ఉన్నాయన్నారు. మంత్రులు ఆరోపణలు చేస్తున్నా ఆధారాలు ఉండట్లేదన్నారు. తిరుపతి లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి 6 సార్లు వాయిదా తీర్మానాలు ఇచ్చి అసెంబ్లీని, మండలిని స్తంభింపజేసినటువంటి పరిస్థితుల్లో 23వ తారీఖున బీఏసీ సమావేశంలో 26వ తారీఖున చర్చకి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం చర్చ మొదలు పెడితే ఆ రోజును కూడా అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, మా సహచర సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే అడ్డుకున్నటువంటి వైనాన్ని, ఆ రోజు సభ జరగకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కూడా రాష్ట్ర ప్రజానికం యావత్తు కూడా చూసినటువంటి పరిస్థితులు చూసాం. ప్రజాస్వామ్య చరిత్రలోనే శాసన మండలిలో చేరుకున్నటువంటి గౌరవాన్ని డైరెక్ట్ గా చైర్మన్ గా మీదే వాళ్ళు మాటలు తోటలు వదులుతూ ఉన్నారు. ఆయన అధికారాలను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు, ఆయన్ని అవమానకరమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి మాటలతో పాటుగా మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ స్పీకర్ గారిని, చైర్మన్ గారిని మతాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు వింటా ఉంటే ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకం కలిగి. హైదరాబాద్ నగర నడిబొడ్డున సాగుతున్న కల్తీ నెయ్యి దందా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. బంజారాహిల్స్ పరిధిలోని ఒక నివాస ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు సుమారు 460 కిలోల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ సుమారు 18.26 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రముఖ బ్రాండ్ల పేర్లతో ఉన్న నకిలీ ప్యాకెట్లు, సీళ్లు, ప్యాకేజింగ్ యంత్రాలను పోలీసులు సీజ్ చేశారు. వినియోగదారులను మోసం చేసేలా ఈ ప్యాకేజింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. తక్కువ ధరకు వచ్చే నూనెలు, రసాయనాలు కలిపి ఈ నెయ్యిని తయారు చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్వాధీనం చేసుకున్న నెయ్యి నమూనాలను ల్యాబ్ పరీక్షల కోసం పంపిన అధికారులు నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
హైదరాబాద్ బాచుపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాప్లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కొన్ని గంటల ప్రాంతంలో మా ఫైర్ కంట్రోల్కి కాల్ వచ్చింది. ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు. ఇమ్మీడియట్గా కూకట్పల్లి వెహికల్, జీడిమెట్ల వెహికల్ అండ్ నియర్ బై పటాన్చేరు వెహికల్, మాదాపూర్ వెహికల్ అండ్ వాటర్ బ్రౌజర్స్, సో ఒక 5-6 వెహికల్స్ వచ్చేసినాయి ఇక్కడికి. దాదాపు 10 షాప్స్ ప్రమాదానికి గురైనాయి. మీరు చూస్తూనే ఉన్నారు, దాదాపు మొత్తం అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా కాలిపోయింది. ఈ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఆ రేకులు కొంచెం కూలిపోయినాయి కాబట్టి ప్రొక్లైనర్స్ తోటి వాటిని ఓపెన్ చేసి వాటి కింద ఉన్న ఫ్లేమ్స్ని కంట్రోల్ చేయాలి. కొంచెం టైం పడుతుంది. ఇప్పటికైతే ఫైర్ కంట్రోల్ అయిపోయింది. ఎక్స్టెండ్ కావడానికి అవకాశం ఏమీ లేదు. 7:05 వచ్చిందండి. ఇక్కడ మనకి ప్రగతి నగర్ ఖమ్మం దగ్గర ఈ మొత్తం కాలిపోయిందండి, మంట జరిగిందండి. ఓకేనా, అప్పటికే మనము ఈ లొకేషన్కి అయితే ఒక 3 minutesలో రీచ్ అయ్యి మొత్తం మన ట్యాంకర్ 2 టైమ్ ట్యాంకర్ కూడా ఖాళీ అయింది. మన టీము ఒక 5 వచ్చి మొత్తం కంట్రోల్ ఉంది. తర్వాత జీడిమెట్ల, కూకట్పల్లి వీళ్ళందరూ కూడా ఫైర్ కంట్రోల్ వచ్చి ఇప్పుడు కంటిన్యూగా అదే. చిత్తూరు జిల్లా పలమనేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో 5 మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ దగ్గర ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మొత్తం 5 మంది ఉన్నట్టున్నారు. రన్నింగ్ లో ఉన్నాను, వాళ్ళు వచ్చి గుద్దుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఇక్కడ డైరెక్ట్పల్లి నుంచి అల్లోడ్ చేసుకున్నాను. వస్తుంటే ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నా నేను. స్పాట్ వాళ్ళు వచ్చి గుద్దుకున్నారు బండి. ఈ బండి సైడ్ లో ఉన్నట్లుంది. నేను వచ్చా, వాళ్ళు గుద్దంగానే నాకు అర్థం కాల. నేను వచ్చి సైడ్ పెట్టాను. వాళ్ళు గుద్దుకున్నారు, నాకు అర్థం కాల. ఏందో అని చెప్పి నేను వచ్చి సైడ్ పెట్టేశా. మన తప్ప ఇలా 2-3 కూడా చూసారండి. మీదేవరన్నా? మాచర్ల. రన్నింగ్ లోనే వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు. నేను 40 మీద ఉన్న స్పీడ్, వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు. మనకు తప్పేం లేదు. అది నేను రన్నింగ్ లో ఉన్నాను. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారూఫ్ ఆసియా తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ విభేదాలు లేవని సమాచారం. డాక్టర్ ఆసియాకు తాజాగా ప్రభుత్వ వైద్యురాలిగా ఉద్యోగం లభించింది. ప్రజాప్రతినిధిగా సేవలందించిన ఆమె ఇకపై వైద్య వృత్తి ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో చైర్మన్ పదవిని వీడినట్లు తెలుస్తోంది.